హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఈ వీడియోలో నేను కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. సో అంతకంటే ముందు ఒక చిన్న కరెక్షన్. సో ప్రీవియస్ వీడియోలో నేను ఒక ఫార్ములా చెప్పాను. సో ఒకవేళ టైం 2 ఇయర్స్కి అయితే ఓకే, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే a ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో ఇది కరెక్టే. 3 ఇయర్స్కి ఏమవుతుందంటే సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అపాన్ 100 ప్లస్ ఏబిసి బై 10,000. సో ఇది ఫార్ములా యాక్చువల్గా 3 ఇయర్స్కి అయితే. సో ప్రీవియస్ వీడియోలో ఇది మెన్షన్ చేయడం మర్చిపోయాను, సో అది గమనించుకోవాలి. ఓకే, సో ఇది ఫార్ములా అనమాట. అండ్ నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ కూడా ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనకి క్వశ్చన్లో కాంపౌండెడ్ ఎన్నిసార్లు కాంపౌండెడ్ ఇయర్లీ అని ఇవ్వడు. ఓకేనా, కొన్నిసార్లు ఏమి ఇస్తాడంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని ఇస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ అని ఇస్తాడు. ఓకేనా, ఇదన్నీ కాకుండా కొన్నిసార్లు ఏమి ఇస్తారంటే కాంపౌండెడ్ 5 మంత్లీ 6 మంత్లీ అంటే హాఫ్ ఇయర్లీ అనుకోండి. సో 3 మంత్లీ 8 మంత్లీ అని కూడా క్వశ్చన్స్లో అనేవి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉండాలి. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే 2 ఇయర్స్ ఉన్నాయి. సో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. సో కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. సో అప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 21% అవుతుంది. ఫైన్. ఇది ఎప్పుడు? కాంపౌండెడ్ ఇయర్లీ ఇచ్చినప్పుడు మాత్రమే. ఓకే, ఇంకో క్వశ్చన్లో ఏంటంటే ఇది కేస్ 1. ఇంకో కేస్ 2 ఏమి ఇచ్చాడంటే 1 ఇయరే ఇచ్చాడు. ఓకేనా, సేమ్ 10% అన్నాడు. ఓకే, కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. సో ఇవి ఎలా చేయాలి అంటే మనకి సింపుల్. సో 10% అనేది ఏంది? పర్ యానం అంటే ఏంది? 1 ఇయర్కి కదా. ఇదేంది? 1 ఇయర్కి. క్వశ్చన్లో ఇచ్చింది ఏంది? హాఫ్ ఇయర్లీ అంటే 1 ఇయర్లో 2 హాఫ్స్ ఉంటాయి, అవునా కదా, రైట్ కదా. సో 6 మంత్స్ ఒకటి ఉంటుంది, 6 మంత్స్ ఇంకోటి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బాగా ఆలోచించండి. సో 1 ఇయర్కి 10 అయితే హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? 5 కదా ఇది. కాబట్టి ఇక్కడ 5% అవుతుంది, ఇక్కడ ఎంత? 5% అవుతుంది. సో 2 5s వచ్చాయి కాబట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి ఈ ఫార్ములా అప్లై చేసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుందంటే 5 + 5 ప్లస్ 5 × 5 డివైడెడ్ బై 100. సో ఇదంతా చేస్తే నాకు ఎంత వస్తుందంటే 10.25. సో 10.25% ఇస్ ద ఆన్సర్ అనమాట. ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని ఇస్తే ఎంత వస్తుంది? 10.25 వస్తుంది. సో 1 ఇయర్ టైం వచ్చేసరికి. ఓకే, సో ఇదొక కాన్సెప్ట్ అనమాట. సిమిలర్గా క్వార్టర్లీ ఇస్తే మనం ఏం చేస్తామంటే 3 మంత్స్కి వేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాగైతే 6 మంత్స్కి వేసుకుంటామో అక్కడ 3 మంత్స్కి వేసుకోవాలి. ఓకే, సో సిమిలర్గా మనమైతే కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో వీటి మీద ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే అర్థమైపోతుంది ఈజీగా. ఓకే, సో ఈ ఫార్ములా అనేది అలాగే ఉంచుతాను. సో మనం ప్రాబ్లమ్స్ చేయాలి కదా ముందు. సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వీటి మీద కూడా చేద్దాము. సో అందుకని ఇటు పక్కన ఉంచి పెడతాను. సో ఇప్పుడు మనము క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్, సో వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 48,000 ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ వచ్చేసరికి ఎంత అన్నాడు? 48,000 అన్నాడు. టైం పీరియడ్ 2 ఇయర్స్ ఇచ్చాడు. రేట్ 20% ఉంది. ఫైన్. అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో 2 ఇయర్స్ ఉంది. సో 20% అన్నాడు కాబట్టి మనకి ఫార్ములా తెలుసు కదా, a ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో ఇదంతా మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు ఈజీగా. 20 + 20 ప్లస్ ఇది ఎంత వస్తుందంటే 20 × 20 డివైడెడ్ బై 100. సో ఇదంతా సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 44% వస్తుంది. సో 44% ఆఫ్ ద టోటల్ పీ వాల్యూ ఇస్ వాట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో పీ ఎంత? 48,000. సో ఎంత? 44%, రైట్. అప్పుడు 1%కి 2 జీరోలకి క్యాన్సిల్. సో మనం ఏం చేయాలి? ఇక సింపుల్ క్యాలిక్యులేషన్. 48 × 44. ఇక 48 4s ఎంత? 192. సో 192 అప్పుడు ఎంత? 211. ఇక్కడ ఎంత వస్తుందంటే 1 వస్తుంది, 211 వస్తుంది. ఒక 0 ఉంటుంది కాబట్టి ఒక 0. సో 21120 ఇస్ ద ఆన్సర్ అండ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద బేసిక్ టైప్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇన్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఇఫ్ ఇన్ 2 years at a simple interest the principal is increases by 6% అన్నాడు. సో సారీ 16% అన్నాడు. ఇప్పుడు మనకి వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ₹25,000 ఇన్ ద 2 years అట్ ద సేమ్ రేట్ అన్నాడు. ఓకే, మనకి ఇప్పుడు చూసినట్టయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. అక్కడ కన్ఫ్యూజింగ్ పడాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 2 yearsకి 16% అన్నాడు.
అవును కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్కి కాన్స్టెంట్గా ఉంటుంది, రైట్. అప్పుడు 1 ఇయర్కి ఎంత అవుతుంది, 8 అవుతుంది. అంటే దాని అర్థం ఏంది, దిస్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8. ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఎంత 2500 అండ్ టైం పీరియడ్ వచ్చేసరికి 2 ఇయర్స్ అన్నాడు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ తెలిసింది 8. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, సింపుల్. 2 ఇయర్స్ అన్నాడు, 8 అన్నాడు, ఫార్ములా అప్లై చేసుకోవడమే. ఓకే, 8 + 8 8 డివైడెడ్ బై 100. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 16, ఇక్కడ 16 వస్తుంది. ఇది వచ్చేసరికి 0.64 వస్తుంది కాబట్టి 16.64% ఇస్ ద ఓవరాల్ రేట్ అనమాట. సో దిస్ పర్సెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇస్ వాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, అండ్ 16.64 మనకి ప్రిన్సిపల్ ఎంత 2500. ఓకే, ఒక పర్సెంటాలు 2 జీరోలు క్యాన్సిల్. ఓకే, దీన్ని ఎట్లా రాసుకుంటాను, 16.64 రాసుకుంటాను. ఇది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 215 నేను 1000/4 రాసుకుంటా. ఓకే, సో అప్పుడు మనకి క్యాన్సిల్ కొడితే మనకి ఎంత వస్తుంది అంటే 4.16 వస్తుంది. సో 4.16 ట్రిపుల్ జీరోస్, మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 4160 is the answer and option A is the correct answer. Okay, this is how you have to solve this kind of problems. Okay, next question చూడండి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనకి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఇవ్వలేదు, 8 మంత్లీ అని ఇచ్చారు. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో మనకి క్వశ్చన్లో చూసుకున్నట్టయితే ఏమి ఇచ్చాడంటే, ప్రిన్సిపల్ ఏమి ఇచ్చాడంటే 10,000 ఇచ్చాడు. ఫైన్, ప్రిన్సిపల్ 10,000 ఇచ్చారు. టైం పీరియడ్ వచ్చేసరికి మనకి ఎంత అన్నాడు, 2 ఇయర్స్ అన్నాడు. ఫైన్, ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, సో 12% పర్ యానం అన్నాడు, రైట్. పర్ యానంని పిఏ రాసుకుంటాను. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి కాంపౌండెడ్ 8 మంత్లీ అన్నాడు. ఓకే, ఫైన్. సో ఇది వచ్చేసరికి 2 ఇయర్స్కి ఇచ్చాడు. సో కదా, సో ఇప్పుడు మనము ఏం చేస్తాం, మామూలుగా ఇందాక ఏం చెప్పాను, సో 1 ఇయర్ అన్నాను. సో 1 ఇయర్ని మనము హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 6 మంత్స్ రాసుకున్నాను కదా. సో సిమిలర్గానే రాసుకోవాలి ఇక్కడ కూడా. మనకి ఇక్కడ 2 ఇయర్స్ అన్నాడు కదా. సో కానీ ఈ రెండిట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మంత్లీ ఉంది, ఇక్కడ ఇయర్స్ ఉంది కదా. కాబట్టి దీన్ని నేను మంత్లో మార్చుకుంటా. కాబట్టి మంత్లో మార్చుకున్నప్పుడు నాకు ఎంత వస్తుంది, 24 మంత్స్ వస్తుంది 2 ఇయర్స్ అనేది. ఓకేనా. సో కాంపౌండెడ్ 8 మంత్లీ అంటే ఫస్ట్ 8 మంత్స్కి వడ్డీ ఇస్తాడు. మీకు క్వశ్చన్ బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ 8 మంత్స్ అవుతుంది. ఓకేనా, వడ్డీ అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకున్న తర్వాత ఫస్ట్ 8 మంత్స్ కంప్లీట్ అవుతాయి. సో కంప్లీట్ అయిన తర్వాత అప్పు అనేది ఇస్తాడు. ఓకేనా, అప్పు అనేది ఇస్తాడు. నెక్స్ట్ తర్వాత ఇంకో 8 మంత్స్ అవుతాయి. ఈ మంత్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వడ్డీకి దీనికి మళ్ళీ ఇస్తాడు. ఓకేనా, నెక్స్ట్ 8 మంత్స్ అలా అనమాట. 8 మంత్స్కి వడ్డీకి వడ్డీ అనేది పడుతూ ఉంటుంది. అది దాని అర్థం. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే దీంట్లో ఫస్ట్ 8 మంత్స్ రాసుకుంటాం. ఓకే, ఫస్ట్ 8 మంత్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 8 మంత్స్ వస్తాయి. ఓకే, ఇక రిమైనింగ్ ఎంత 8. ఓకే, 8 మంత్స్ వస్తాయి. ఓకే, ఫైన్, అయిపోయింది. ఇవి 8 మంత్స్ మాత్రమే. ఇప్పుడు ఈ 8 మంత్స్కి మనం ఏం కనుక్కోవాలంటే ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోవాలి. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో చూసుకుందాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 12% పర్ యానం అన్నాడు. పర్ యానం అంటే ఏంటి, 1 ఇయర్కి 12% అనమాట. సో 1 ఇయర్కి 1 ఇయర్ అంటే ఎంత, 12 మంత్స్ కదా. సో 1 ఇయర్ అంటే 12 మంత్స్ కదా. సో 12 మంత్స్ రాసుకుంటాను. అంటే 12% అనేది 12 మంత్స్కి 12%. ఓకేనా, అప్పుడు 1 మంత్కి ఎంత అవుతుంది, 1% అవుతుంది కదా. అప్పుడు 8 మంత్స్కి ఎంత అవుతుంది, 8% అవుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ రేట్ ఎంత, ఇక్కడ 8%, ఇక్కడ 8%, ఇక్కడ 8%. ఓకే, సో ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనకి 3 ఉన్నాయి కాబట్టి మనం ఇది తీసుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, సో వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 8 + 8 + 8 8 + 8 + 8 ఇది. సో ఇక్కడ ఏబి అంటే 8 × 8 అవుతుంది, 64 అవుతుంది. 3 సార్లు వస్తుంది కాబట్టి 3 × 64 రాసుకుంటాం అపాన్ 100. ఇక్కడ ఏబిసి అంటే 8 × 8 × 8 5 క్యూబ్ 8 క్యూబ్ ఎంత 512. సో 512 డివైడెడ్ బై 10,000 వేసుకుంటా. సో ఇది ఎంత వస్తుంది, 24 వస్తుంది. ఇది ఎంత వస్తుందంటే 192 వస్తుంది. 192 అపాన్ 100 512 అపాన్ 10,000 వస్తుంది. ఫైన్, ఇక్కడ 24 వస్తుంది. ఇది ఎంత వస్తుంది అంటే 1.92 వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి 0.0512 వస్తుంది. కింద 4 జీరోలు ఉన్నాయి కాబట్టి పాయింట్ పక్కన 4 జీరోలు ఉండాలి, అది చూసుకోండి. సో యాడ్ చేస్తున్నా, సింపుల్. సో యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 2179 25.97 వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ కంబైన్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది గుర్తుపెట్టుకోవాలి.
ఓకే, సో ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది, దిస్ పర్సెంట్ అంటే ఎంత 25.9712% ఆఫ్ టోటల్ ప్రిన్సిపల్ ఎంత 10,000. ఓకే, సో ఒక పర్సెంటేజ్కి 2 జీరోలు క్యాన్సిల్, సో ఇంకా మిగిలింది 2 జీరోలు కాబట్టి ఎంత వస్తుంది అంటే 2597.12 వస్తుంది. సో దిస్ ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. మనకి దగ్గరలో ఏది ఉంటే అదే ఆన్సర్. సో 2597 ఇస్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా అయితే సాల్వ్ చేయాలి. ఒకసారి కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సిమిలర్గానే ఉంటుంది. చూడండి ఒకసారి, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ ₹10,000 at a 14% rate of interest అన్నాడు ఫర్ 2-3/7 years వేర్ ద ఇంట్రెస్ట్ ఇస్ కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు. ఓకే ఫైన్. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్లో ఓకే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ప్రిన్సిపల్ ఇచ్చారు. సో ప్రిన్సిపల్ వచ్చేసరికి 10,000. ఓకే, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 14% అన్నాడు. ఇక్కడ టైం వచ్చేసరికి అది 2/5/7. ఓకే, 2/5/7 ఇయర్స్ అన్నాడు. సో ఇది వచ్చేసరికి 2/5/7 ఇయర్స్. ఓకే, ఏదో కన్ఫ్యూజన్గా ఉందని మీరు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం లాజికల్గా ఆలోచిస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి కాంపౌండెంట్ ఏమి ఇచ్చారు చూడండి. కాంపౌండెంట్ వచ్చేసరికి మనకి ఇయర్లీ అని ఇచ్చాడు. ఓకేనా, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కన్ఫ్యూజింగ్గా ఉంది అనిపిస్తే జనరల్గా ఆలోచించండి, మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండెంట్ ఇయర్లీ అంటే ఏంది, ఇక్కడ 2 ఇయర్స్ ఇవ్వలేదు. ఓకేనా, 2/5/7 ఇయర్స్ అన్నాడు. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే కాంపౌండెంట్ ఇయర్లీ అన్నాడు, అంటే దీంట్లో 1 ఇయర్ అయిపోద్ది. ఓకే, సో 1 ఇయర్ అయిపోయిన తర్వాత మనకేమవుతుంది, ఓకే 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వడ్డీ వస్తుంది, ఆ వడ్డీకి వడ్డీ కట్టాలి, అట్లాగే కదా. సో నెక్స్ట్ 1 ఇయర్ అవుతుంది, ఆ వడ్డీ అనేది ఈ 2 సంవత్సరాలు ఎంతైతే వడ్డీ వస్తుందో దానికి వడ్డీ కట్టాలి. ఓకే, 2 అయిపోయింది, 1 + 1 ఎంత 2, ఇంకా నాకు మిగిలింది ఎంత 5/7. నెక్స్ట్ 5/7కి మనం ఏంది 5/7 ఇయర్స్కి మనం ఏం చేస్తామంటే వడ్డీ కడతాం. ఇది అనమాట. ఇందాక ఎలాగైతే డివైడ్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి 1 5/7 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది, మనము ఇది 1 ఇయర్, ఇది 1 ఇయర్ 5/7 ఇయర్. ఓకే, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మళ్ళీ మనం ఏం చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పోతాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 14%. సో 14% మనం అంటే పర్ యానం అంటే ఏంది 12 మంత్స్, అంటే దాని అర్థం ఏంది 12 మంత్స్కి 14% అనమాట జనరల్గా. ఓకే, ఇక్కడ మనకి 1 ఇయర్ ఉంది. సో 1 ఇయర్ ఉంది కాబట్టి 1 ఇయర్కి 14. ఓకే, సో 1 ఇయర్కి 14 కాబట్టి ఇక్కడ 14 వస్తుంది. ఫైన్, ఇక్కడ 1 ఇయర్ ఉంది కాబట్టి ఇక్కడ 14 వస్తుంది. మరి 5/7 ఉంది కదా, దానికి ఎలా చేయాలి. ఓకే, ఇక్కడ జనరల్గా చూసుకున్నట్టయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి 1 ఇయర్కి ఎంత అన్నాడు, 14% అన్నాడు. ఓకే, అప్పుడు 5/7కి ఎంత, 5/7 ఇయర్కి ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, ఈ ఎంత ఈక్వల్ టు 1, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక ఇది మల్టిప్లై అవుతుంది, 5/7 × 14 వస్తుంది. అప్పుడు మనకి ఎంత వస్తుంది, 10% వస్తుంది. ఓకేనా, అది 10% ఏంది, ఇది 10%. ఓకే, డిడ్ యు గాట్. మనకి ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములాలో అప్లై చేసుకోవాలి. ఓకే, 3 ఇయర్స్ అన్నాడు. సో ఏ అంటే 14, బి అంటే ఇది, సి అంటే ఇది. సో ఏ అంతా 14 + 14 + 10 ప్లస్ ఏబి అంటే 14 × 14 ఎంత, సో 196 వస్తుంది. ఫైన్, బీసీ అంటే 140, సిఏ అంటే 140 వస్తుంది. సో 140 140 280 రాసుకుంటాను. సో 280 196 ఎంత, 280 196. సో 6 7 1 4 476 వస్తుంది. ఓకే, 476 డివైడెడ్ బై 100. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకుందాం. 14 × 14 ఎంత, 196 కదా. సో 196 × 10 అంటే ఇది, డివైడెడ్ బై ఇక్కడ మనకి 10,000 వస్తుంది. 14 14 28 38 + 4.76 ఇక్కడ 0.176 వస్తుంది. ఇక్కడ సింపుల్ యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 6 5 9 ఇక్కడ వచ్చేసరికి ఎంత 42.957% అనేది మనకి ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని ఏమి చేయాలి అంటే ఫర్దర్ this percent of principal gives us the compound interest, right? అప్పుడు మనకి 42% ఆఫ్ 956% ఆఫ్ ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇచ్చింది 10,000 కదా. సో పర్సెంటైలో 2 జీరోలు క్యాన్సిల్, అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 4295. ఇది ఆన్సర్. దీనికి దగ్గరలో ఏది ఉంటే అదే ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనకి ఒకవేళ కాంపౌండెడ్ ఇయర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఒకవేళ టైంలో కానీ ఓకే ఫ్రాక్షన్స్ ఇచ్చిన ఓకే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో ఇలా సింపుల్గా ఫార్ములా మైండ్లో పెట్టుకొని
ఇలా డివైడ్ చేసుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా అయితే ఆన్సర్లు వస్తాయి. ఒకసారి మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఒకసారి మళ్ళీ చూడండి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఇంకో మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, మీకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఛాలెంజింగ్ క్వశ్చన్ వచ్చింది. సో ఈ ఛాలెంజింగ్ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి మీ ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.